నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. ముందుగా ప్రధానంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 6,729 మంది ఉద్యోగులను తొలగించింది. ఇక అటెండర్ నుంచి ఐఏఎస్ అధికారి వరకు పలువురు కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తూ ప్రభుత్వం తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ తొలగింపు ఈ నెలాఖరు వరకు పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. తొలగించిన వారిలో మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ వైస్ చైర్మన్ జి కిషన్ రావు ఉన్నారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే కన్సల్టెంట్ ఇంజనీరు బిఎల్ఎన్ రెడ్డి సహా ట్రాన్స్కో, జెన్కో డైరెక్టర్లు ఈ జాబితాలో ప్రధానంగా ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో కొత్త నియామకాలకు అవకాశం వస్తుందని కూడా నిరుద్యోగులు భావిస్తున్నారు. ఇక తొలగించిన వారి సేవలు అవసరమైతే కొత్త నోటిఫికేషన్ ద్వారా వారిని తిరిగి నియమించుకోవచ్చని కూడా ప్రభుత్వం వెల్లడించింది. ఇది కొంచెం కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, సీఎస్ ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ వెంటనే చర్యలను ప్రారంభించింది. తమ శాఖలో కాంట్రాక్టు పద్ధతిపై కొనసాగుతున్న 177 మంది విశ్రాంత ఉద్యోగులు తొలగిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఈ జాబితాలో హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ, హైదరాబాద్ వాటర్ వర్క్స్, మెట్రో రైలు కూడా ఉన్నాయి. ఇక వైటీడీఏ, రెరా, మెప్మా వంటి వివిధ విభాగాలలో పనిచేస్తున్నటువంటి విశ్రాంత ఉద్యోగులు సైతం ఉన్నటువంటి పరిస్థితి. విశ్రాంత ఐఏఎస్ అధికారులు, అలాగే ఆర్టీఓలు, డిఎఫ్ఓలు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు కూడా ఉన్నారు. ఇక వీరితో పాటుగా మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ కలెక్టర్లు, అటవీశాఖ రేంజ్ అధికారులు, సెక్షన్ ఆఫీసర్లు, ఎంఆర్ఓలు, చీఫ్ ఇంజనీర్ల నుంచి సహాయక ఇంజనీర్ల వరకు చాలామంది అధికారులు ఉన్నారు. మొత్తంగా 177 మందికి సంబంధించి లిస్టు వస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అసలు హరీష్, చెప్పండి, ప్రధానంగా కీలకమైనటువంటి ఎందుకంటే రెగ్యులర్ చేస్తామని చెప్పింది గతంలో ఉద్యోగులకు సంబంధించి, విశ్రాంతి ఉద్యోగుల్లో కీలకంగా ఒక నిర్ణయం తీసుకుంది. కొత్త వాళ్ళకు కూడా అవకాశం వచ్చే అవకాశం కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి, ఎంతమందిని తొలగించారు, శాఖలు ఏంటి? రైట్ రాజశేఖర్, రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి కూడా సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. పదవి విరమణ పొందిన తర్వాత కూడా అధికారులకు సంబంధించి దాదాపుగా 6,729 మంది అధికారులకు సంబంధించి కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ శాఖలకు సంబంధించి కూడా పనిచేస్తా ఉన్నారు. దానితో సంబంధించి కూడా పూర్తిగా ఈ రోజు సంబంధించి కూడా వాళ్ళపైన వేటు పడిందని చెప్పొచ్చు. ఏదైతే 6,729 మందికి సంబంధించి కూడా రిటైర్డ్ అధికారులకు సంబంధించి కూడా గత ప్రభుత్వాన్ని సంబంధించి 10 ఏళ్లుగా కూడా వివిధ శాఖలకు సంబంధించి కూడా కొనసాగుతున్న వారిని కూడా తొలగిస్తూ సిఎస్ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఇతర శాఖలకు సంబంధించి కూడా అంటే అటెండర్ లెవెల్ నుంచి కూడా ఐఏఎస్ క్యాడర్ కి సంబంధించి, ఐపీఎస్ క్యాడర్ కి సంబంధించిన వారిపైన కూడా వేటు పడింది. దాంట్లో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, అలాగే వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావుతో పాటుగా జిహెచ్ఎంసీ, అలాగే మిగతా కూడా కావచ్చు, మున్సిపల్ శాఖ కావచ్చు, ట్రాన్స్కో, జెన్కో సంబంధించి కూడా ఆ శాఖలకు సంబంధించి కూడా అధికారులు తొలగించాలని కూడా ఉత్తర్వులు జారీ చేసింది. దీంట్లో భాగంగానే ఇప్పటికీ జిహెచ్ఎంసీ అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన దానకిషోర్ కి సంబంధించి కూడా ఆ జిహెచ్ఎంసీలో 177కి సంబంధించిన అధికారులను తొలగిస్తూ కూడా ఉత్తర్వులను జారీ చేశాడు.
ఏదైతే దీంతో పాటుగా డిఎఫ్ఓలు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, సాంకేతిక నిపుణులు కావచ్చు, ఇక మరోవైపు ఇతర శాఖలకు సంబంధించి కూడా మెట్రోకి సంబంధించిన శాఖలకు సంబంధించి కావచ్చు, ఇతర శాఖలకు సంబంధించి కూడా రిటైర్డ్ ఐఏఎస్లు, ఆర్డీఓలు పూర్తిగా వీళ్ళు 6,000 సంబంధించి కూడా పైగా అధికారులకు సంబంధించి కూడా కొనసాగుతా ఉన్నారు. కీలకమైన పదవుల్లో వాళ్ళు అది కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఎన్విఎస్ఎస్ రెడ్డికి సంబంధించి ఆయన మెట్రో ఎంపీగా కొనసాగుతున్నారు. గత వైఎస్ హయాంలో సంబంధించి కూడా మెట్రోకి సంబంధించి కూడా అప్పుడు ప్రతిపాదన తీసుకొచ్చినప్పటి నుంచి కూడా దాదాపుగా 15 ఏళ్ల పాటు కూడా ఆయన కొనసాగుతున్నారు. సుదీర్ఘ కాలంగా కూడా పనిచేస్తున్న వారిని తొలగించాలని కూడా కీలకమైన నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి తీసుకుని దాంట్లో భాగంగానే ఈ కాంట్రాక్ట్ కి సంబంధించి కూడా పదవీ విరమణ పొరిగిన విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి కూడా తొలగిస్తూ కూడా కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో పూర్తిగా ఇతర శాఖలకు సంబంధించి అంటే ఈలకు సంబంధించి కూడా 6,000 పైగా కూడా ఖాళీలు ఏర్పడబోతున్నాయి. దీంతో ఇప్పుడు కొనసాగుతున్న అధికారులు ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఇతర శాఖలకు సంబంధించి కూడా అధికారులను అక్కడ సంబంధించి కూడా అపాయింట్మెంట్ చేయబోతున్నారు. మిగతా ఖాళీలకు సంబంధించి కూడా కొత్త నోటిఫికేషన్స్ రాబోతా ఉన్నది. గ్రూప్ 1 నుంచి కూడా గ్రూప్ 4 వరకు మరో నోటిఫికేషన్ ఉద్యోగుల భర్తీ చేయబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సుదీర్ఘ కాలంలో కూడా పనిచేస్తా ఉన్న అధికారులకు సంబంధించి కూడా వాళ్ళను సంబంధించిన తొలగించాలని నిర్ణయాన్ని తీసుకున్నారు. గత సంబంధించిన ట్రాన్స్కో కావచ్చు, జెన్కో సంబంధించిన అధికారులు కావచ్చు, ఆ శాఖలకు సంబంధించి కూడా గత ప్రభుత్వం ఒప్పందాల తప్పిదాలు చేసింది. దాంట్లో అవకతవకలు జరిగినట్టుగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి దాంట్లో అధికారులకు సంబంధించి కూడా తమ చేయి ఉన్నట్టుగా కూడా గుర్తించిన నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని కూడా ఒకవైపు కీలకమని చెప్పొచ్చు. మరోవైపు మిగతా సంబంధించిన ఫోన్ ట్రాపింగ్ వ్యవహారం నడుస్తా ఉంది. దానికి సంబంధించిన పోలీసు శాఖ నుంచి కూడా కొంతమంది అధికారులను తొలగించారు. మరోవైపు మెట్రోకి సంబంధించి కూడా మరో సెకండ్ ఫేజ్ మెట్రో తీసుకురాబోతా ఉన్నారు. కాబట్టి కీలకమైన మెట్రో సెకండ్ ఫేజ్ కి సంబంధించి కూడా ఇప్పుడు పనిచేస్తున్న అధికారిని నియమించాలనే ఉద్దేశంతో పాటుగా ఆయన ఎన్విఎస్ రెడ్డికి సంబంధించి కూడా తొలగించడం జరిగింది. మరోవైపు మిగతా సంబంధించిన ఆలయ ఏదైతే వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు కావచ్చు, మిగతా ఆయన సంబంధించిన కొనసాగుతా ఉన్నారు. కిషన్ రావుకి సంబంధించి ఆలయ పునర్నిర్మాణం గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి కూడా ఆలయ పునర్నిర్మాణం చేపట్టినప్పటి నుంచి కూడా ఆయన వైస్ చైర్మన్ గా కొనసాగుతా ఉన్నారు. ఇప్పుడు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కూడా ఆయన కేసీఆర్ కి సన్నిహితుడుగా ఉన్న నేపథ్యం కావచ్చు. ఆలయానికి సంబంధించి ఇప్పుడు మరో బోర్డును రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తోంది. వైటీడీఏ సంబంధించిన కొత్త బోర్డును ఏర్పాటు చేయబోతున్నది. కాబట్టి దాంట్లో ఇట్లాంటి సంబంధించిన వాళ్ళను తొలగించాలనే ఉద్దేశంతో పాటుగా కిషన్ రావు పైన కూడా వేటు పడ్డట్టుగా తెలుస్తుంది. దాంతో పాటుగా మిగతా శాఖలకు సంబంధించి కావచ్చు, చాలా వరకు శాఖలకు సంబంధించి 15 ఏళ్ల సుదీర్ఘంగా కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. వాళ్ళకి సంబంధించి కూడా వేటు పడ్డది. ఇక మొత్తంగా 6,729 మందికి సంబంధించిన విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా వేటు పడ్డ నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీంట్లో త్వరగా వీళ్ళను నియమించాలి. ఈ శాఖలకు సంబంధించి కూడా త్వరగా భర్తీ చేయాలి. అవసరం అనుకుంటే వీళ్ళ సేవలు అవసరం అనుకుంటే ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇచ్చి ఈ అధికారులు ఎప్పుడైతే తొలగించారో వాళ్ళకి సంబంధించి కూడా మళ్ళీ రీవోక్ చేసేందుకు కూడా అవకాశం ఇవ్వాలని కూడా కీలకంగా ఉత్తర్వులు పేర్కొనడం జరిగింది. ఇక ఎన్విఎస్ఎస్ రెడ్డి కావచ్చు, మిగతా ట్రాన్స్కో జెన్కోకు సంబంధించి కూడా గత హయాంలో జరిగిన అవకతవకలు కావచ్చు, మిగతా సంబంధించి కూడా ఇప్పుడు పూర్తిగా అంటే పలు కీలకమైన నిర్ణయాలతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుసు. ఎందుకంటే సుదీర్ఘంగా 10 ఏళ్ల పాటు కొనసాగుతున్న ఉద్యోగులు కావచ్చు, ఇతర శాఖల్లో జరిగిన అవకతవకలకు సంబంధించి కొంతమంది పైన వేటు పడ్డది. మరోవైపు రాష్ట్ర ఖజానాకు సంబంధించి కూడా భారీగా వేతనాలు చెల్లించవలసి వస్తుంది. ఒకవైపు అధికారులు కొనసాగుతున్నారు. అంటే ప్రత్యేకంగా ఇప్పుడు సంబంధించి కూడా ఆ శాఖలకు సంబంధించి కూడా అధికారులు కొనసాగుతున్నారు. వీరితో పాటుగా ఏదైతే పదవి విరమణ పొందిన తర్వాత కాంట్రాక్ట్ పద్ధతిలో 15 ఏళ్లుగా అధికారులు ఉన్నారు. కీలకమైన శాఖలకు సంబంధించి కూడా అధికారులుగా కొనసాగుతున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా లక్షల్లో వాళ్ళకి సంబంధించిన వేతనాలను ఇవ్వాల్సి వస్తుంది. ఒకవైపు రాష్ట్ర ఖజానాకి సంబంధించి కూడా ఈ గండి పడుతున్నది. కాబట్టి అధికారులకు సంబంధించి ఇప్పుడు పనిచేస్తున్న అధికారులకు సంబంధించి ఈ శాఖలు జిహెచ్ఎంసీ కావచ్చు, మిగతా కూడా కావచ్చు, వాటర్ బోర్డు కావచ్చు, మిగతా సంబంధించి కూడా మెట్రో కావచ్చు, ఈ శాఖలకు సంబంధించిన అందరినీ అక్కడ మెర్జ్ చేయాలి. ఇక వేతనాలకు సంబంధించి కూడా గండి పడుతుంది. కాబట్టి దీన్ని రాష్ట్ర ఖజానాకు
సంబంధించి కూడా బడ్జెట్ ను తగ్గించే ప్రయత్నం చేశారు. దాంతో పాటుగా ఇతర శాఖలకు సంబంధించిగా సుదీర్ఘంగా కొనసాగుతా ఉన్నారు కాబట్టి గత ప్రభుత్వం హయాంలో మంత్రులుగా మాజీ మంత్రులుగా ఇప్పుడు కొనసాగుతున్న గత మంత్రులకు సంబంధించి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి కూడా ఫేవర్ గా పనిచేస్తూ ఉన్నారని కూడా ఒకవైపు ఆరోపణలు వస్తా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా అన్ని కోణాల్లో సంబంధించి కూడా ఆలోచన చేసిన తర్వాతనే సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో 6,709 మంది అధికారులకు సంబంధించి కూడా వేటు పడ్డది. మార్చ్ అంటే ఈ చివరి తేదీ వరకు అంటే మార్చి 31 వరకు ఏప్రిల్ వరకు డెడ్ లైన్ ఇచ్చారు. మార్చి 31 వరకు కూడా పూర్తిగా అన్ని శాఖల్లో ఉన్న ఈ 6,729 మందికి సంబంధించిన అధికారుల పైన వేటు పడబోతుంది. అప్పుడే జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా 177 మందిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు వాటర్ బోర్డుకు సంబంధించి కూడా ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యం అనేది ఇక ఎన్విఎస్ రెడ్డికి సంబంధించి కూడా ఆయనకు ఉత్తర్వులు వెళ్లిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ఈ నిర్ణయంతో కూడా పూర్తి స్థాయిలో ప్రమోషన్లకు సంబంధించి అంటే గత 10 ఏళ్లుగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. వాళ్ళకి సంబంధించి కూడా కీలకమైన శాఖల్లో కొంతమందిని వాళ్ళకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు సంబంధించి కూడా అక్కడ అకామిడేషన్ చేశారు. దాంతో అధికారులకు సంబంధించి అంటే సీనియర్ ఐఏఎస్ క్యాడర్ కావచ్చు, ఐఎఫ్ఎస్ కావచ్చు, మిగతా క్యాడర్లకు సంబంధించి కూడా పనిచేస్తా ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా ప్రమోషన్ల కోసం వేచి చూసే అధికారులు చాలా మంది ఉన్నారు. అక్కడ సంబంధించి కూడా ఖాళీలను ఏర్పడకపోగా నోటిఫికేషన్లు కూడా ఆగిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. దీంతో శాఖపరమైన ఈ చర్యలు తీసుకోవడం వల్ల అక్కడ సంబంధించిన ప్రమోషన్లకు సంబంధించిన అధికారులకు ప్రమోషన్లు రాబోతా ఉన్నాయి. ఒకవైపు మరోసారి నోటిఫికేషన్స్ రాబోతా ఉన్నాయి ఖాళీలను భర్తీ చేసేందుకు. దాంతో పాటుగా రాష్ట్ర ఖజానాకి సంబంధించి కూడా వేతనాలను భారం తగ్గబోతా ఉన్నది. ఇప్పుడు కొనసాగుతున్న అధికారులకు సంబంధించి కూడా ఆ శాఖల్లో ఏదైతే సంబంధించిన వాళ్ళకి శాఖకు సంబంధించి కూడా అక్కడ పంపిస్తున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా ప్రమోషన్లతో పాటుగా రాష్ట్ర ఖజానాకు సంబంధించి వేతనాలకు పడుతున్న గండిని తొలగిస్తూ ఈ అంశాలన్నిటిని కూడా కీలకంగా తీసుకున్నారు. దీంతో భాగంగానే ఈ 6,709 మంది అధికారుల పైన కూడా వేటు పడిందని చెప్పవచ్చు. రాజశేఖర్ రైట్. అంటే దాదాపుగా చూసుకుంటే 6,729 మంది. అంటే ఈ నేపథ్యంలో చూసుకుంటే అంటే గత ప్రభుత్వంలో చాలామంది ఉద్యోగులు ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని పదే రేవంత్ రెడ్డి కానీ మంత్రులు కానీ చెప్పినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు విశ్రాంతి ఉద్యోగుల్లో అక్కడ సహకరించినటువంటి ఉద్యోగులు కూడా ఉన్నారు. సో ఆ నేపథ్యంలోనే ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులకు అవకాశం కల్పించడంతో పాటు మీరు అన్నట్లు బడ్జెట్ తగ్గబోతుంది, కొత్త వారికి అవకాశం రాబోతున్నాయి, ప్రమోషన్లు ఉండబోతున్నాయి. సో ఈ కోణం కూడా ఉండొచ్చా అన్నటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సో దానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంది అనుకోవచ్చా? ఎందుకంటే గత ప్రభుత్వానికి సంబంధించి కూడా అధికారులకు సంబంధించి కూడా అవకతవకలు కావచ్చు, ఒక ఫోన్ ట్రాపింగ్ వ్యవహారం కావచ్చు, మరోవైపు ఈ కార్ రేసింగ్ సంబంధించిన ఆ శాఖకు సంబంధించిన అంశం కావచ్చు, మిగతా సంబంధించిన విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాల్లో జరిగిన నేపథ్యం కావచ్చు, ట్రాన్స్కో జెన్కో ఎండీకి సంబంధించి కూడా ఆయన సుదీర్ఘంగా బీఆర్ఎస్ హయాం నుంచి కొనసాగుతా ఉన్న నేపథ్యం ఉన్నది. వారిపైన కూడా ఒకవైపు ఈడీ విచారణ జరిపింది, ఒకవైపు సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్న నేపథ్యం అనేది. ఈ కార్ రేసుకు సంబంధించి కూడా అధికారులకు హెచ్ఎండిఏకి సంబంధించిన కీలక అధికారులకు సైతం సంబంధించి కూడా మొన్న సిబిఐ కావచ్చు ఈడీ విచారణ చేసిన నేపథ్యం అది. ఫోన్ ట్రాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే ఐపీఎస్ అధికారికి సంబంధించి కూడా ఆయన సంబంధించిన విదేశాలకు వెళ్లిన నేపథ్యం ఉన్నది. అంటే ఈ అవకతవకలకు సంబంధించి కూడా అధికారులకు సంబంధించి ఫేవర్ గా పనిచేస్తా ఉన్నారు. వాళ్ళు ప్రత్యేకంగా ఈ దాంట్లో అంటే పదవీ విరమణ పొందిన తర్వాత కూడా గత ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉన్న వారికి సంబంధించి కూడా కీలకమైన ఆ పోస్టుకు సంబంధించి కూడా అక్కడ అకామిడేషన్ చేసింది. అట్లాంటి వారు చాలా వరకు ఇప్పుడు అన్ని శాఖల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ సంబంధించి కూడా ఒకవైపు ఈ కోణంలో కూడా ఆలోచన చేసిన నేపథ్యం అనేది వాళ్ళందరినీ కూడా తొలగించాలి. దాంట్లో ఇప్పుడు కొనసాగుతున్న అధికారులను ఇప్పుడు బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులకు సంబంధించి కూడా అక్కడ భర్తీ చేయాలనే ఆలోచనతో ఈ నిర్ణయాన్ని తీసుకుని దాంట్లో భాగంగానే ఈ 6,709 మందికి సంబంధించి కూడా వాళ్ళపైన వేటు పడింది. మరోవైపు రాష్ట్ర ఖజానాకి సంబంధించి కూడా అంటే ఒకవైపు అధికారులుగా కొనసాగుతా ఉన్నారు. ఇప్పుడు ఐపీఎస్ క్యాడర్ కావచ్చు, ఐఏఎస్ క్యాడర్ కావచ్చు, మిగతా సంబంధించిన కూడా జాయింట్ కలెక్టర్ ఈ అధికారులు కొనసాగుతున్న నేపథ్యం ఉన్నది. వాళ్ళకే ఈ బాధ్యతలు అప్పచెప్తే రాష్ట్ర ఖజానాకు గండిపడదు, వేతనాలకు భారం పడదు అన్నట్టు కూడా ఒక కోణంలో ఆలోచించిన నేపథ్యం ఉన్నది. దాంతో పాటుగా ప్రమోషన్లకు సంబంధించి గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా కీలకంగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. ఉద్యోగులకు సంబంధించి కూడా ప్రమోషన్లు ఉండబోతున్నాయి. గత ప్రభుత్వానికి సంబంధించి కూడా చేసిన తప్పిదాన్ని మేము చేయం,
ఉద్యోగాల భర్తీతో పాటుగా ప్రమోషన్లు కల్పిస్తామని కూడా చెప్పారు. కాబట్టి అంటే ఈ శాఖలకు సంబంధించి ఇప్పుడు వీళ్ళు కాంట్రాక్ట్ బేసిక్ లో కొనసాగుతున్నారు. దీనికి సంబంధించి కూడా ఇవి అత్యధికంగా కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నారు. కాబట్టి దీంట్లో ఇప్పుడు అధికారులుగా కొనసాగుతున్న వారికి చాలా కాలం నుంచి కూడా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. సుదీర్ఘంగా 10 ఏళ్ల పాటుగా గత ప్రభుత్వం వివరించింది. వాళ్ళకి సంబంధించి కూడా ఆ శాఖలకు సంబంధించి కూడా వీళ్ళను తొలగించలేదు. ఇప్పుడు సంబంధించి కూడా ఆ శాఖలకు సంబంధించి కూడా ఇప్పుడు అధికారులుగా కొనసాగుతున్న వారు వాళ్ళకి సంబంధించి కూడా ప్రమోషన్లు రాబోతున్నాయి. ఇతర శాఖలకు సంబంధించి కూడా ఖాళీలు ఏర్పడబోతున్నాయి. ఖాళీలకు సంబంధించి కూడా ఉద్యోగుల భర్తీ ఉండబోతుంది. మరోవైపు ఎంక్వైరీ జరుగుతున్న నేపథ్యం ఉన్నది కాబట్టి వాళ్ళను రిమూవ్ చేసినట్లయితే మిగతా సంబంధించిన అన్ని అంశాలకు సంబంధించి కూడా ఎంక్వైరీలు విచారణ కమిషన్ల ముందు హాజరవుతున్నారు. కాబట్టి వీళ్ళకి సంబంధించి కూడా వాళ్ళు గత ప్రభుత్వంలో కూడా అధికారులుగా నియమితులైన వారే. వాళ్ళకి సంబంధించి కూడా పూర్తి అంటే ఈ అన్ని కోణాలు ఆలోచన చేసిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నిర్ణయం పట్ల కూడా ఒకవైపు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు, ఒకవైపు నిరుద్యోగులకు సంబంధించి కూడా హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి కూడా ప్రమోషన్లు రాబోతా ఉన్నాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారికి సంబంధించి కూడా ఆ శాఖలకు మెర్చి కాబోతున్నారు. ఖాళీలు కూడా ఏర్పడబోతున్నాయి. కాబట్టి మరోసారి నోటిఫికేషన్ వస్తున్నట్టుగా కూడా నిరుద్యోగులకు సంబంధించి కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు రాజశేఖర్. ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే అంటే ఉద్యోగులు భారీ స్థాయిలో ఇక్కడ వారికి మరొకసారి పూర్తి స్థాయిలో బడ్జెట్ కూడా ఉండబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏ శాఖకు సంబంధించి ఎక్కువగా ఉద్యోగులు ఇక్కడ వారికి రిటైర్మెంట్ ప్రకటించారు? సో దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి? అంటే ఏ శాఖ ఎక్కువగా ఐఏఎస్ ఐపీఎస్లు కీలకంగా అంటే రిటైర్ అయిన తర్వాత కూడా వారి సేవలు అవసరం, సో మళ్ళీ వినియోగించుకుంటామని కూడా ప్రభుత్వం చెప్తుంది. సో ఇక్కడ ఏ శాఖ నుంచి మళ్ళీ వినియోగించుకునే అవకాశం ఉంది? సో ఏ శాఖ నుంచి ఎక్కువగా ఉద్యోగులు బదిలీ అయ్యారు? రైట్, ఇప్పటికీ మున్సిపల్ శాఖకు సంబంధించి కూడా 177 మందిని తొలగించింది. మరోవైపు జిహెచ్ఎంసీ సంబంధించి కూడా 200 మందికి పైగా సంబంధించి కాంట్రాక్ట్ బేసిక్ లో పనిచేస్తున్నట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యం ఇది. దాంతో పాటుగా ఏదైతే వాటర్ బోర్డు కావచ్చు, డిఎఫ్ఓ కావచ్చు, చీఫ్ ఇంజనీర్లుగా కొనసాగుతా ఉన్నారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించి కూడా చాలా వరకు ఈ సంబంధించిన అధికారుల కొనసాగుతున్న నేపథ్యం లేదు. దాంట్లో చాలా వరకు ఇరిగేషన్ తో పాటుగా చీఫ్ ఇంజనీర్లు కన్సల్టెంట్ కి సంబంధించి వాళ్ళు కొనసాగుతున్నారు. ముఖ్యంగా ఇరిగేషన్ అలాగే జిహెచ్ఎంసీకి సంబంధించి ఈ కాంట్రాక్ట్ బేసిక్ సంబంధించి కూడా వాళ్ళు కొనసాగుతా ఉన్నారు. కాబట్టి అక్కడ భారీ ఎత్తున సంబంధించిన ఖాళీలు కూడా ఏర్పడబోతున్నాయి. ఒకవైపు అధికారులకు సంబంధించి ఇప్పుడు అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులకు సంబంధించి కూడా ప్రమోషన్లు రాబోతా ఉన్నాయి. కాబట్టి మొత్తంగా అంటే ఒక 6,729 మందికి సంబంధించి కూడా అన్ని శాఖలు, ఒకవైపు ఇరిగేషన్ కావచ్చు, విద్యుత్ శాఖ కావచ్చు, మరోవైపు జిహెచ్ఎంసీ కావచ్చు, మెట్రో కావచ్చు, మిగతా సంబంధించిన కూడా కావచ్చు, అంటే అన్ని శాఖలకు సంబంధించి కూడా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళని నియమించింది. వాళ్ళు 10 ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న నేపథ్యం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి కూడా హామీ ఇవ్వడం జరిగింది. ప్రమోషన్ ఇస్తామని కూడా హామీ మేరకు సంబంధించి కూడా ఈ నిర్ణయాన్ని తీసుకుని దాంతో పాటుగా రాష్ట్ర ఖజానాకు సంబంధించి కూడా రాష్ట్ర ఖజానాకి సంబంధించి కూడా గండిపడకుండా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అన్ని శాఖలకు సంబంధించి ముఖ్యంగా జిహెచ్ఎంసీ సంబంధించి కావచ్చు, మెట్రో సెకండ్ ఫేజ్ రాబోతున్నది. పెద్ద ఎత్తున భారీ బడ్జెట్ దీనికి కేటాయించవలసి వస్తుంది. దానికి సంబంధించి కూడా పూర్తిగా బాధ్యతగా పనిచేయాలి. కాబట్టి ఇప్పుడు ఉన్న అధికారులకు సంబంధించి పనిచేస్తున్న అధికారికి సంబంధించి అక్కడ నియామకం చేస్తే వేగంగా పనులు జరిగే అవకాశం ఉన్నదని కూడా ఆలోచన చేసిన నేపథ్యం అనేది. కొంతమంది అధికారులకు సంబంధించి కూడా వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను కూడా కోణంలో కూడా తీసుకున్న నేపథ్యం ఉంది. ఎన్వీఎస్ రెడ్డి కావచ్చు, మిగతా సంబంధించిన కొంతమంది అధికారులకు సంబంధించి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. దాంతో భాగంగానే ఈ వేటు పడిందని చెప్పొచ్చు రాజశేఖర్. అంటే ఏవైతే ఉద్యోగులు 6,000 పైచీలకు ఉన్నారు కాబట్టి నోటిఫికేషన్ ఏమైనా ఇచ్చి మళ్ళీ కొత్త ఉద్యోగులకు అవకాశం కల్పించే అవకాశం ఉందా? ప్రభుత్వం ఆ దిశగా వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? రైట్, కీలకంగా ఈ రోజు ఒక నిర్ణయాన్ని తీసుకుంది. సిఎస్ శాంతకుమారికి సంబంధించి కూడా ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని శాఖలకు సంబంధించి కూడా ఉత్తర్వులు వెళ్తున్నాయి. ఒకవైపు ఉద్యోగులకు సంబంధించి కూడా తొలగిస్తున్నట్టుగా కూడా వాళ్ళకు సంబంధించిన నోటీసులు వెళ్తున్న నేపథ్యం ఉంది. 6,729 మంది ఖాళీలకు సంబంధించి కూడా ఏర్పడబోతున్నాయి. కాబట్టి ఆ శాఖలో ఇప్పుడు మిగతా కింది శాఖలకు సంబంధించి ఎవరు ఆ కేటగిరీలో పనిచేస్తా ఉన్నారు, ఆ అధికారికి సంబంధించి ఒకవైపు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఇంజనీర్లు కావచ్చు, మిగతా సంబంధించిన పోస్టుల్లో ఇప్పుడు సెకండ్ లెవెల్లో ఎవరు కొనసాగుతూ ఉన్నారు, వాళ్ళకి సంబంధించి అక్కడ ప్రమోషన్ ఇచ్చి అక్కడ శాఖకు బదిలీ చేయాలా, లేదంటే ఇతర అధికారులకు సంబంధించి కూడా అక్కడ బదిలీ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా దీనికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా అక్కడ ఇప్పుడు ఈ తొలగించిన వారి
ప్లేస్ లో బదిలీ చేసిన తర్వాత ఖాళీలు ఏర్పడబోతున్నాయి కాబట్టి దానికి సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది. ఇక ముందుగా ప్రమోషన్లతో బదిలీలు చేస్తారా లేదంటే వాళ్ళకి సంబంధించి కూడా పూర్తిగా ఒక గైడ్ లైన్స్ సంబంధించి కూడా రాబోతున్న నేపథ్యం అయితే ఉన్నది కాబట్టి ముందుగా వీళ్ళకి సంబంధించి కూడా తొలగింపు ప్రక్రియ ప్రారంభమైంది. దానికి సంబంధించిన అధికారులకు సంబంధించి కూడా బదిలీల పైన మరోసారి గైడ్ లైన్స్ వచ్చే అవకాశం ఉంది. ప్రమోషన్లతో గైడ్ లైన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. దాంతో పాటుగా అందరినీ అక్కడ 6,729 మందికి సంబంధించి కూడా అక్కడ బదిలీలు చేసిన తర్వాత దాంట్లో ఏమైనా ఖాళీలు ఏర్పడితే మాత్రం ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇష్యూ చేసే అవకాశం ఉంది. గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ పోస్టులకు సంబంధించి కూడా అక్కడ కొత్తగా నోటిఫికేషన్ ఇష్యూ చేసి వాళ్ళని కూడా ఉద్యోగాలకు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధమైన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి ముందుగా ఇప్పుడు ఈ ప్రాసెసింగ్ కొనసాగుతున్నది. వాళ్ళకి సంబంధించి కూడా ఉద్యోగాల నుంచి తొలగిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేస్తా ఉన్నది. ప్రత్యేకంగా జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా చాలా వరకు ఈ ఉద్యోగాల్లో నియామకులుగా అయిన నేపథ్యం ఉన్నది కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరోవైపు వాటర్ బోర్డు కావచ్చు, డిఎఫ్ఓలు కావచ్చు, చీఫ్ ఇంజనీర్లకు సంబంధించి ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఇంజనీర్లు కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించి కూడా నోటిఫికేషన్ వాళ్ళకి నోటీసులు వెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి మొత్తంగా ఈ శాఖలకు 6,729 మందికి సంబంధించిన ఆ ఉద్యోగాల పైన కూడా త్వరలో గైడ్ లైన్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. మొత్తానికి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 6,729 మంది ఉద్యోగులు తొలగించింది కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారికి. సో అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు ప్రధానంగా నిర్ణయం తీసుకోవడం ఒక రకంగా స్వాగతిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఆ శాఖల్లో పనిచేస్తున్న వారికి ఉద్యోగ ప్రమోషన్లు రాబోతున్నాయి, లేకపోతే వేరే శాఖకు బదిలీలు కావటం ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. సో నిరుద్యోగులుగా ఉన్న వారికి కూడా అవకాశం కల్పించబోతుంది ప్రభుత్వం ఆ దిశగానే. సో మరొక ప్రధాన అంశం, ఆర్థికంగా కొంతవరకు ఇబ్బందులు ఉన్నటువంటి ప్రభుత్వానికి కొంతవరకు ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రిటైర్ అయిన తర్వాత ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. సో అలాంటి వారికి సంబంధించి ఇక్కడ నుంచి జీతాలు ఉండవు కాబట్టి సో కొంత ఉపశమనం కలగబోతుంది, కొంత వేరే శాఖకు బదిలీ చేసేందుకు కూడా ఉపయోగపడుతుంది. సో ఈ నేపథ్యంలో ఒకవేళ అవసరమైతే వారికి సంబంధించి సేవలు కూడా వినియోగించుకుంటాము, సో మళ్ళీ తీసుకుంటామని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ కీలకంగా 177 మంది జిహెచ్ఎంసీ శాఖకు సంబంధించి ఉన్నారు. అలాగే మున్సిపల్ కానీ లేకపోతే మిగతా శాఖలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రభుత్వ నిర్ణయం అనేది స్వాగతించాల్సిన అంశంగా చెప్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలామంది అధికారులు వారికి అనుకూలంగా పనిచేస్తారని పదే చెప్పినటువంటి నేపథ్యంలో అన్ని అంశాలు దృష్టిలో పెట్టుకొని ఎవరు కొత్తగా రాబోతున్నారు అంటే ఈ 6,729 మందికి సంబంధించి ఏ శాఖలకు ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇక పరిశీలిస్తుంది. సో దానికి కొత్త నోటిఫికేషన్ ఒకవేళ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఇవన్నీ చూసుకొని కీలకంగా నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఇది స్పెషల్ డ్రైవ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు.